రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అందపాతాళంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన అబద్ధాన్నే మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడంలో జగన్ రెడ్డి ఆరితేడారని ధ్వజమెత్తారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించిన తీరు జగన్మోహన్ రెడ్డి సంస్కారహీనుడా అనడానికి నిదర్శనమని చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్థిక ఉగ్రవాదైన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసిన 31 క్రిమినల్ కేసులో నిందితుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోయిన వ్యక్తి విలువలు, విశ్వనీయత, విధ్వంసాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అధికారం ఉంది. ఆ రోజు నువ్వు తప్పు చేసావు. దేశంలో ఉన్న డబ్బంతా దోసుక తిన్నావు. 44,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి నీచుడు నువ్వు. ఈడీ కూడా క్లియర్ చేసింది నువ్వు డబ్బు కొట్టేసినట్ల. అందుకని 16 ఏళ్ళు జైల్లో ఉండి ఆ రోజు ఆ ప్రభుత్వం నువ్వు తప్పు చేసింది ఒకటి లోపల పడేసింది. నువ్వు మాట్లాడితే నిన్నెందుకు లోపలేస్తారు? ఊరక తప్పు చేసినావు కాబట్టి ప్రజల తొమ్ము దోచుకున్న నీచుడు నువ్వు. నీ మళ్ళా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుతావా? చంద్రబాబు నాయుడు పేరు ఎత్తడానికి అర్హత లేదు, నీకు ముఖమే లేదు. అందుకని ఈరోజు కూడా మళ్ళా అడుగుతున్న నీవు జగన్మోహన్ రెడ్డి పదే మా నాయకుని పేరు ఎత్తి అబాసుపాలు కావద్దు. అబాసుపాలు ఇలా రాష్ట్రంలో ఒక చాతగాని దద్దమ్మని నిలిచిపోయావు. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు మళ్ళా ఏమంటావు? కార్యకర్తల సమావేశంలో నీవు మీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఏమైతే నన్ను చంద్రబాబు నాయుడు కానీ ఏమి కానీ వేస్తే 3 నెలలేస్తారు, మళ్ళా వస్తా, మళ్ళా ముఖ్యమంత్రి. నీ ముఖంగా నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ఇంకా నీ జీవితంలో రాజకీయ చరిత్ర సమాధి తొందరలో. ఇంకా నీవు ముఖ్యమంత్రి సమస్య లేదు. నీవు మళ్ళా తొందరగా ఇవాళ ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి డబ్బులు ప్రభుత్వంలో 5 ఏళ్ళు ప్రజల సొమ్ము దోచుకుని నీచుడవు నువ్వు. మళ్ళా జైలు పోయేదానికి సిద్ధంగా ఉండు. నీ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇసుక దొంగతనం, మైనింగ్ దొంగతనం, అదే మీద లిక్కర్ మాఫియా, ఇన్ని దొంగతనాలు చేసేవి. ప్రజల సొమ్ము దోచుకొని ఇలా పందికొక్కులాగా దోచుకొని మెక్కావే. ఈ డబ్బంతా ఎందుకు కక్కికూడదు? ప్రజలు ఎందుకు నిన్ను అందుకని నిలదీసి ఏ విధంగా నీకు దెబ్బ కొట్టారో ఓటరు ఇప్పుడు సైలెంట్గా చిత్తుగా ఓడించి 2 నామాలు పెట్టారు. నీకు ప్రజలు ఇంకా సిగ్గురాలేదా? మళ్ళా అధికారం వస్తావా? మళ్ళా అధికారం వచ్చి తెలుగుదేశం పార్టీని నాయకులను కథ తెలుస్తావా? ఇవాళ మీ కార్యకర్తలకు ఏం చెప్పావు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలిపెట్టాను, వాళ్ళ కథ చూస్తాను, వాళ్ళ నాయకుల కథ చూస్తాను, వచ్చేది నేనే ముఖ్యమంత్రిగా అని సుల్లగుతలు కూస్తున్నావు నువ్వు. నీ పార్టీల నాయకులు కాపాడలేనికి ఒక దద్దమ్మవు నువ్వు. నీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎంపీలను కూడా రక్షించుకొని ఉండబెట్టుకోలేక బయటికి పోతుంటే నిలబెట్టుకోలేక కూడా శాతగాని దద్దమ్మవు నీవు ఈరోజు చంద్రబాబు గురించి మాట్లాడతావా? మా చంద్రబాబు నాయుడు కానీ, మా నాయకుడు, యువ నాయకుడు మా లోకేష్ బాబు కానీ మాట్లాడడానికి నీకు అర్హత లేదు. ఈరోజు లోకేష్ ఈరోజు దేశంలో కూడా ఎక్కడెక్కడ కొత్త పరిశ్రమ తేవాలి, రాష్ట్రంలో విదేశాలతో అందరితో మాట్లాడి ఎక్కడెక్కడ పోవాలి, ఒక నాయకులు అక్కడ లీడర్లతో మాట్లాడి ప్రభుత్వాలతో మాట్లాడి పరిశ్రమ తెచ్చేదానికి తగతగలాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కష్టపడుతుంటే ఆయన ఓర్చలేక పరిశ్రమలు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతుంది, ప్రజలు ఆకర్షిస్తున్నారు, ప్రజలు ఇవాళ సంతోషపడుతున్నారు. ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో నీకేం తెలుసు? ఆ పరిశ్రమలు వచ్చిన తర్వాత యువతకు ఇవాళ ఉద్యోగం కోసం ఎంతమందికి వస్తుందో నీకు తెలుసా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు పథకాలన్నీ చాతగానితనంగా ఇవ్వడం లేదు. ప్రజల మబ్బు పెట్టాడు ఎన్నికల్లో అని చెప్పేసి చెప్తున్నావే, సిగ్గుందా నీకు? ఎన్ని పథకాలు ఇస్తున్నాడు? పథకాలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వం నీవు 15 రోజులు 20 రోజులు కూడా ఇచ్చే పరిస్థితి నువ్వు లేవు. 1వ తారీఖు పింఛన్ కానీ ఏదైనా సరే ఏది ఎన్నికల్లో చెప్పాడు అన్ని తూచి ఇవ్వడం జరుగుతావు. ఇంకా నోరు పూసుకొని ఎక్కువ మాట్లాడదు. నీవు ఇంకా రాజకీయ సమాధిగా మీ పార్టీకి నీకే సమాధి కడతారు ప్రజలు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇంకొకసారి లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన కూడా మీరు మాట్లాడితే మాత్రం మంచిది కాదు. ఇది కూటమి ప్రభుత్వం అంటే ప్రజల పార్టీ, ప్రజలకు అండగా ఉన్న పార్టీ, ప్రజలు రక్షించుకునే పార్టీ. అది ఒక్కటి తెలుసుకొని మాట్లాడు.